ఇది మా పిల్లల డ్రెస్కి వచ్చింది. అయితే నేను దీంట్లో కొన్ని మొక్కలు పెడదాం అనుకుంటున్నా, అంటే విత్తనాలు వేద్దాం అనుకుంటున్నా. దానికోసం కొంచెం కోకోపీట్ తీసుకుంటున్నా. దీంట్లో కొంచెం మట్టి కూడా ఉంది, చూడండి మట్టి, కొంచెం కోకోపీట్. ఈ మిర్చీలు చాలా ఘాటుగా ఉన్నాయి, మిర్చీలను ఇలా వేసేస్తున్నాను నేను. నెక్స్ట్ నేను కొన్ని టమాటా విత్తనాలు, టమాటా విత్తనాలు తీసిపెట్టిన, అవి కూడా వేసేస్తున్నాను. పైనుంచి ఇలా చల్లేస్తున్నా. ఒక్క నిమిషం వాటర్ తీసుకొని వస్తా. చూడండి, నేను ఇంట్లో విత్తనాలు వేసేసిన, ఇవి ప్లస్ కొన్ని టమాటా విత్తనాలు కూడా వేసిన. దీనిపైన వాటర్ చల్లేసి ఈ మొలకలు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. కింద ప్లాస్టిక్ ఉంది కాబట్టి వాటర్ అనేవి ఇంకా కిందికి. అయితే ఇవి తొందరగా మొలకలు రావాలంటే దీనిపైన ఏదైనా కవర్ చేయాలి. ఇలా కవర్ చేసేద్దాం. మల్లెపూల చెట్టు ఎండకపోయింది, ఇంకా అయిపోయినాయి ఫ్లవర్స్ అయితే ఇలా ఎండకపోతున్నాయి అనమాట. అయితే నేను సైడ్ నుంచి కట్ చేస్తున్నా, మీ ముందటనే చూడండి. ఇంకా చిగురు వస్తుంది సైడ్కి కట్ చేస్తే. ఇలా కొంచెం ఎండకపోయినాయి, మొత్తం కట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇవి చిన్నగా వచ్చినాయి, ఇది కూడా కట్ చేద్దాం. ఇక్కడ ఇది డబుల్ మల్లె, చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అయితే. ఇది ఇక్కడ దాకా కట్ చేసి ఈ కొమ్మ పెడతా. ఈ కొమ్మ ఇందులో పెట్టేద్దాం. ఇది ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంది. ఇప్పుడు ఎండాకాలం కదా, మంచిగా కాస్తాయి అన్నమాట ఈ మల్లెపూలు. అట్లానే దీని లోపల ఉన్న మట్టిని కొంచెం ఇలా కొంచెం కింద మీద ఇలా చేయాలి.